జైళ్లు ఎందుకున్నాయి? దానికి సమాధానం చెప్పండి సార్. హోంమంత్రి గారిని అడుగుతున్నా నేను మీ ద్వారా. కోర్టులు ఎందుకున్నాయి? జడ్జిలు ఎందుకున్నారు? హోంమంత్రి గారు ఏమన్నారు? ఒకటి, నేరస్తులకి ఎక్కడైనా కులం ఉంటుందా? ఎందుకు కులాలని మతాలని నేరస్తులకి మీరు అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు అని అంటున్నారు. సో ఏం చెప్తారు సమాధానం? సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మరి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన డాక్టరు, ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు ఆయన మీద, ఆయన బట్టలోడు తీసి నడు రోడ్డు మీద ఆయన్ని ఆ విధంగా పోలీసులు ఆయన ఇబ్బంది పెట్టి ఆయన చావు కారణం అయితే మరి జగన్ గారు ఎందుకు పరామర్శకు రాలేదని చెప్పేసి అడిగారు. భాస్కర్ ఏదైతే బ్రహ్మనాయుడు గారు బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారు. చాలా డిబేట్లో 2019 నుంచి మొదలెట్టి 2020 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చెయ్యని బురదలో, ఏదైతే చల్లిన బురదల్లో డాక్టర్ సుధాకర్ అంశం. ఓకే, డాక్టర్ సుధాకర్ అనే అతను ఏదైతే మాస్కులు అడిగాడని చెప్పేసి అతను కాదు సార్. మీకు నేను ఎన్నో సందర్భాల్లో మీ ఛానల్లో ఏదైతే మీ ఇంతకుముందు మీరు ప్రైమ్ లైన్ లో ఉన్నప్పుడు నేను వీడియో చూపించాను. 99 లో వర్మ గారికి కూడా వీడియో చూపించాను సార్. అతన్ని అరెస్ట్ చేసింది దేనికి సార్? దారిన తాగేసి సిగరెట్లు తాగుతూ నడి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి అడ్డొచ్చిన ఏదైతే దారిన వెళ్తున్నటువంటి వాళ్ళ మీద సిగరెట్ పేకలు ఇసిరేయడం, బాటిల్స్ ఇసిరేయడం, ఏదైతే పోలీసు వాళ్ళని బండబూతులు నడి రోడ్డు మీద దొరుకుతుంది. అతనేం కొట్టలేదే, బట్టలోడు తీశారు కదా సార్, మక్కిలిర్చి బట్టలోడు తీశారు కదా సార్, మక్కిలిర్చి బట్టలోడ తీసి ఒక డాక్టర్ ని రోడ్డు మీద. మరి అది తప్పుగా, అది తప్పు అయితే ఇది తప్పే, అది తప్పు కాకపోతే ఇది తప్పు కదా సార్. బట్టలు ఎవరు కూడా తీశారు? ఆయన బట్టలు ఆయన కూడా తీసుకున్నారు. చూసారా వీడియో? ఎన్నిసార్లు చూపించాను మీకు నేను. మీకు కనిపించలేదా? ఆయన బట్టలు ఆయన కూడా తీసుకున్నారా సార్? నిష్పక్షపాతమైన మీలాంటి జర్నలిస్టులకు కూడా ఇలా మీకు అది కనిపించలేదంటే మేము ఏం సమాధానం చెప్తాం సార్? అంటే సుధాకర్ గారి పట్ల ఆ రోజు ప్రభుత్వం పోలీసుల వైఖరి కరెక్ట్. తెనాలిలో ఆ ఐతానగర్ సంబంధించిన ఆ ముగ్గురు యువకుల మీద పోలీసుల యొక్క వైఖరి తప్పు, అంతే కదా మీ అభిప్రాయం? ఆగండి సార్ ఒక్క నిమిషం. సుధాకర్ అనే వ్యక్తి తాగేసి పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తూ, పక్కన పోతున్నటువంటి ప్యాసింజర్లను ఇబ్బంది పెడుతూ, సిగరెట్ పేకలు వాళ్ళ మహాన కొడుతూ, అదే విధంగా ఆపడానికి వచ్చిన పోలీసుల మీద దాడికి దిగి పోలీసుల్ని బండబూతులు తిడుతూ, ముఖ్యమంత్రి గారిని బండబూతులు తిడుతూ, నరేంద్ర మోడీ గారిని బండబూతులు తిడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బండబూతులు తిడుతూ, ఏదైతే షర్ట్ తిప్పేసి అర్ధనగ్నంగా రోడ్డు మీద హల్చల్ చేస్తుంటే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం తప్పా కాదా మీరు చెప్పండి. సరే, ఈ ప్రశ్న మీరు వేసే ముందు హోంమంత్రి గారు ఏం ప్రశ్న వేస్తున్నారు? పోలీసు కానిస్టేబుల్ మీదే వారు దాడి చేశారని చెప్పేసి మరి వారు చెప్తున్నారు. మరి ఎక్కడ పబ్లిక్ లో చేయలేదు పోలీస్ కానిస్టేబుల్? పోలీస్ కానిస్టేబుల్ మీద ఆ వీడియోలో కానీ లేకపోతే ఏదైనా విజువల్ ఉందా దాడి చేసిన విజువల్? సో వీడియో చూపిస్తే నమ్ముతారు మీరైతే? 100% మేము చూపించాం కదా. ఓకే రైట్, గారి విషయంలో మేము చూపించాం కదా. రైట్, వీడియో చూపిస్తేనే నమ్ముతారు అంటే ఆధారాలు తప్పలేదులేండి, మీ అభిప్రాయం ఇది. సార్ ఒక విషయం చెప్తున్నాం సార్, ఆయన మీద దాడి చేశారా అనుకోండి, పబ్లిక్ లో వాళ్ళు కొట్టిన దగ్గర అయితే దాడి చేయలేదు కదా సార్. ఇక్కడ నేనైతే ఒకటి చెప్తానండి, బహిరంగంగా సుధాకర్ గారి మీద పోలీసులు వ్యవహరించే తీరు తప్పే, ఆ తెనాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు తప్పే. ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు వారిని నిలబెట్టి వారి యొక్క తప్పుల్ని ప్రూవ్ చేసి వారికి శిక్ష పడేలా చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉంది. మరి ఆ విషయంలో వారి బాధ్యతను మర్చిపోయారేమో అనేది నా అభిప్రాయం కూడా ఉంది. బ్రహ్మనాయుడు గారు, మీరు నిష్పక్షపాతమైన జర్నలిస్టులు వ్యవహరించండి దయచేసి. ఎందుకు అడుగుతున్నా అంటే అక్కడెక్కడా కూడా సార్ వినండి సార్, అక్కడెక్కడా కూడా సుధాకర్ గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? పోలీసులు కొట్టారా? పోలీసులు తిట్టారా? లేదు కదా. అతను షర్ట్ తిప్పేసి అతనే షర్ట్ తిప్పేసి మీకు ఎన్నోసార్లు వీడియో చూపించాను. అయినా కానీ ఏమండి ఒక నిమిషం ఆగండి. ఆయన చేతులు కాళ్ళు కట్టేసి అంతకు మించి శిక్ష ఉంటుందండి. చేతులు కాళ్ళు పూర్తిగా వీరి చేసి వెనక్కి కట్టేసి రోడ్డు మీద ఆయన ఒక జంతువులాగా రోడ్డు మీద ట్వీట్ చేశారండి. ఆయన్ని తార్ రోడ్డు మీద చొక్కా లేదండి, ఆయనకి ఒంటి మీద బట్టలు లేవండి, ఆయనకి చట్టాలా ఏంటి? చాలా ఆయన షర్ట్ ఎవరు ఇప్పారు? పోలీసులు ఇప్పారు, షర్ట్ ఆయన ఇప్పారా? అది సమాధానం చెప్పండి మీరు. మీకు బాధ కలుగుతుంది కదా సార్. రోడ్డు మీద ఈ రోజైనా సార్ 1 minute, రోడ్డు మీద ఈ రోజైనా ఏదైతే పబ్లిక్ ఇబ్బంది కలిగిస్తూ తాగేసి న్యూసెన్స్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని ఎవరో ఒక డాక్టర్, అత్యున్నత స్థాయి వ్యక్తి అనుకోండి, అతను ఒక పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుకోండి, తాగేసి న్యూడ్గా అర్ధనగ్నంగా నిలబడి పోలీసు వాళ్ళనే కాకుండా ముఖ్యమంత్రిని, అదే విధంగా సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అందరినీ బండబూతులు తిడుతుంటే పోలీసులు చెప్పినా వినకుండా అదే పనిగా అక్కడే న్యూస్ చేస్తుంటే ఏదైతే చేతులు విరిచి అరెస్ట్ చేయడం తప్ప
శేఖర్ రెడ్డి గారు ఆగండి, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. అది తప్పే ఇది తప్పే, దాన్ని ఏమో సమర్థించుకుంటారు, దీన్నేమో వ్యతిరేకిస్తారు. కరెక్ట్ గా రాజకీయ ధోరణిలో పోవద్దు. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక సంఘటన ఒకే విధంగా చూడాలి, రెండు యాంగిల్లో చూడొద్దు. వైసీపీ యాంగిల్లో చూస్తే మీకు ఒక రంగు కనబడుతుంది, టీడీపీ జనసేన యాంగిల్లో ఒక రంగు కనబడుతుంది. నేను రెండు తప్పంటున్నాను, మీరు రెండు తప్పని ఎందుకు అనలేకపోతున్నారు మీరు? అరే చేతులు విరిచేసి కాళ్ళు విరిచేసి వెనక్కి కట్టేసి ఆయన దారుణంగా తార్ రోడ్డు మీద వదిలేస్తేనేమో అదేమో కరెక్ట్ అంట. ఆయన జనాల మీద సీసాలు సిగరెట్లు వేస్తే మతి భ్రమించిందేమో, ఆయనకి తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టాలి కదా, అది కరెక్ట్ మీకు? అది కరెక్టా? ఊరుకోండి సార్, మీరు మళ్ళీ చెప్తారు, మీరు మళ్ళీ వస్తారు. ఆగండి, మీ దగ్గర మళ్ళీ మాట్లాడతారు. ఆగండి, మీరు మాట్లాడినంత విన్నారు, అందరూ విన్నారు. ఆగండి, వివేక్ గారు ఉన్నారు జనసేన నుంచి. వివేక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఆగండి సార్, మీకు 10 నిమిషాల పైన సమయం ఇచ్చాను, మీరు మళ్ళీ మాట్లాడుతురు. దయచేసి మాట్లాడుతురు, ఆగండి. ఇంకా సమయం అంతా మీరే మాట్లాడితే, ముగ్గురు ఉన్నారు ప్రతినిధులు, వారు మాట్లాడాలి. మళ్ళీ వస్తాను, ఆగండి, మీరు దయచేసి ఆగండి. వివేక్ గారు. ప్యానల్ సభ్యులకి, మీకు 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. జూన్ 4 పండగ దినమా వెన్నుపోటు దినమా? పండగ దినమనేమో మీ అధినేత అంటా ఉన్నాడు, అయితే దేనికి పండగ దినమని వైసీపీ ప్రశ్నిస్తుంది. అంటే 2019-24 మధ్య జరిగిన పాలనకు సంబంధించిన ప్రతి కుటుంబంలో నేను గత 5 ఏళ్లుగా ఒకే మాట చెప్తూనే ఉన్నాను, ప్రతి కుటుంబంలో బాధితులు ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, అంటే ఇంక్లూడింగ్ వైసీపీలతో సహా. సాక్షాత్తు వైసీపీ అధినేత వాళ్ళ ఇంట్లో కూడా ఆయన కూడా బాధితులే, తల్లి చెల్లి ఇద్దరు పోయారు తన దగ్గర నుంచి. సో అలాగా ప్రతి ఇంట్లో బాధితులు ఉన్నారు, వారి పరిపాలన బాధితులు వాళ్ళంతా. ఇక నేరాల గురించి, దోపిడీల గురించి, అక్రమ అన్యాయాల గురించి నోరెత్తిన ప్రతి ఒక్కరిని సప్రెస్ చేసిన విధానం గురించి అందరూ గుంభనంగా ఉన్నారు. గుంభనంగా ఉండి మే 13వ తారీఖున ఓట్లేశారు. జూన్ 4వ తారీఖున ఒక ప్రభంజనంలా వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అంటూ మాట్లాడిన ఆయనకి జనము ఓటుతో సమాధానం చెప్పారు. దానికే మేం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం. ఫేర్ ఎనఫ్. ఇప్పుడు ఆయన వైసీపీ ప్రతినిధి గారు పదే పదే ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో, ప్రతి దాంట్లో మా వస్తుంది, ఇది దొరకలేదా, అది రాలేదా, ఇదేమైంది అదేమైందని, వారి పాలనకు సంబంధించిన అన్నిటికీ తీర్పు కలిపే 164. మీరు ఇందాకటి నుంచి ఏదైతే మొత్తుకొని, ఏదైతే బాధపడి, ఏదైతే పాపం చెప్పలేక, ఏదైతే ప్రతిసారి నవ్వుకుంటా, అదేదో సినిమాలు ఆ ఒక్కటి అడుగులో బ్రహ్మానందం సావు కబురు పెళ్లి కబురు ఒకేలాగా చెప్తూ ఉంటాడు కదా నవ్వుతూ. అందుకు ఆయనకు టీవీలో ఉద్యోగం పోతుంది కదా అన్నట్టు ఈయన నవ్వుతా ఉంటాడు అన్నిటికీ. ప్రతిదానికి నవ్వే ఆయనకు. దేనికి నవ్వాలనో దేనికి బాధపడాలనో కూడా తెలియదు ఆయన వైసీపీ. ఈ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ సుధాకర్ సబ్జెక్ట్ వచ్చింది. దానికి ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే క్లియర్ గా చెప్తారు. డాక్టర్ సుధాకర్ అనే ఆయన ఒక 30 ఏళ్ల సర్వీస్ కలిగిన నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఒక మత్తు డాక్టర్. ఆయన చాలా అనుభవమైన డాక్టరు. ఆయన దళితుడు అనే మాట ఎప్పుడు బయటకు వచ్చింది? ఆయనను సస్పెండ్ చేసిన తర్వాత మరుసటి రోజు అనేది బయటికి తెచ్చింది కూడా ఆయన ఆ కోణంలో మాట్లాడకూడదు యాక్చువల్ గా. బికాస్ దళితులు కాదు, ఇంకొకరు కాదు, ఎవరికైనా అన్యాయమే. ఆ కోణంలో ఆయన మాట్లాడింది ఏంటి? N95 మాస్కులు మేము హాస్పిటల్లో ఎవరు పేషెంట్, ఎవరికి కోవిడ్ ఉందో తెలియదు, మాకు N95 మాస్కులు అడగాలంటే వారం రోజుల పాటు వాడుకోండి, సంతకం పెట్టాలి అని ఆయన ఆవేదనతో, బాధతో, మేము చచ్చిపోతాము మాకు ఇవ్వకపోతే ఎలాగని ఒక ఆవేదనతో మాట్లాడిన డాక్టర్ ఆలోచనని ఎలా తీసుకోవాలి ప్రభుత్వము? చాలా పాజిటివ్ గా తీసుకోవాలి. అయ్యో డాక్టర్లు ఇంత సప్రెస్ అవుతున్నారా, ఇంత బాధపడుతున్నారా, ఇంత ఇబ్బంది పడుతున్నారా, డోంట్ వరీ వీఆర్ దేర్ అని ఒక ధైర్యాన్ని ఓకే గవర్నమెంట్ అగైనెస్ట్ గా మాట్లాడాడు. ఆయన బాధను అర్థం చేసుకోవాలి. సార్ ఇంకోసారి ఇలా మాట్లాడకుండా చూడండి పబ్లిక్ లో అని ఒక మంచి ఆలోచనతో ఆయనకు తీసుకెళ్లి చెప్పాల్సి ఉండాల్సింది. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత, సస్పెండ్ చేసిన తర్వాత 1.5 సంవత్సరం పాటు ఆయన ప్రతి మంత్రి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ క్యాబిన్ల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇలాగ వీడియోలలో చేయించుకున్నారు, దగ్గర కూర్చోబెట్టి క్షమాపణ చెప్పు అంటే, సారీ సార్, క్షమాపణ అయిపోయింది సార్, తప్పు సార్ అని ప్రతి ఎమ్మెల్యే మంత్రుల దగ్గర విశాఖపట్నంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో తిరిగాడు ఆయన. పాపం మీకు తెలుసా ఆ విషయము? కొన్ని వీడియోలు కావాలంటే పెడతాను, ఈరోజు సబ్జెక్ట్ అని చెప్పింటే ఆ వీడియోలకు సంబంధించి పెట్టేవాడిని నేను. ఆయన
సంవత్సరంన్నర పాటు హరాస్ చేయబడ్డాడు. ఇంటర్నేషనల్ పేపర్ లండన్ పేపర్ లో వేశారు ఆయన గురించి, చూపిస్తాను కాసేపట్లో. అలాంటి పరిస్థితి ఒక డాక్టర్ కు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఆయన డాక్టర్ గా ఒక చరిత్రలో నిలబడిపోతారు. ఈ కేసు ఒక కేస్ స్టడీలో ఉండిపోతుంది, వైసీపీకి సంబంధించిన ఆయన కేస్ స్టడీ. తర్వాత సంవత్సరంన్నర పాటు ఆయన మానసికంగా బాధపడితే అప్పుడు ఒక రోజు రోడ్డులోకొచ్చి ఒక ఇన్సిడెంట్ మీద ఒక మనిషిని మానసికంగా ఒక నెల 2 నెలలు సప్రెస్ చేసి హింసిస్తేనే బాధపడతాడు. అట్లాంటి సంవత్సరంన్నర పాటు ఆయన హరాస్ చేస్తే ఒక రోజు ఇక్కడే మా వైజాగ్ దగ్గర మా ఇంటికి దగ్గరలోని తాడ్చెట్లపాలెం జంక్షన్ కి వచ్చి ఆయన బాధపడి, ఆఫ్ కోర్స్ ఆయన డ్రింక్ చేస్తున్నాడు, ఆయన బాధపడి తాగిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. ఓకే, అది తప్పే. ఇందాక ఈయన అన్నాడు కదా న్యూసెన్స్ అని, న్యూసెన్స్ కేసు పెట్టచ్చు. న్యూసెన్స్ కేసు కాళ్ళు చేతులు విరిచి కట్టేసి రోడ్డు మీద వదిలేసి హక్కు ఎవరిచ్చారనేది మనం అడుగుతున్నాం. ఓకే, అది కూడా ఓకే చేద్దాం. కానీ ఆయన తర్వాత మరణానికి కారకులు ఎవరు? ఆయన ఉద్యోగానికి పోగొట్టిన వల్ల కదా ఆయనకు మరణం జరిగింది. ఆయన ఉద్యోగం కోల్పోవడం వల్ల, మానసికంగా హింసించబడ్డం వల్ల కదా ఆయన గుండెపోటు తెచ్చుకొని అకారణంగా చనిపోయాడు. లేకపోతే ఆ సర్వీస్ లో ఉండాల్సిన డాక్టర్, ఇంకా 5 ఏళ్ళు సర్వీస్ లో ఉండాల్సిన డాక్టర్ చనిపోవాల్సిన అవసరం ఏముంది? కేవలం వీళ్ళ వల్ల కదా అది. ఇవన్నీ సప్రెస్ చేయబడిన గొంతులకు జవాబే 164. అది ఈ రోజుకు తెలుసుకోలే వీళ్ళు. ఈ రోజు కూడా తెలుసుకోకుండా ఇంకా బదనాం చేసేలాగా ప్రభుత్వాన్ని, మేము వాళ్ళలాగా ఏమీ మాట్లాడట్లేదే, వాళ్ళలాగా మేమేమి రెచ్చిపోవట్లేదే. తప్పు జరిగిందంటే వీ అడ్మిట్ ఇట్, డెఫినెట్లీ వీ అడ్మిట్ ఇట్. మేము రెక్టిఫై చేసుకుంటాం, మేము క్షమాపణ చెప్తాము. మా ఉప ముఖ్యమంత్రి గారు తప్పు జరిగితే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, క్షమాపణ చెప్పిస్తున్నారు కూడా. దేర్ వీఆర్. డిఫరెన్స్ అనేది గవర్నమెంట్ కు ఎంత తేడా కంపేర్ చేసి చెప్పండి. తెనాల్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే 3 యువకుల మీద పోలీసులు లాఠీ చార్జ్, సుధాకర్ గారి ఇష్యూ 2 కంపేర్ చేసి 1 మినిట్ చెప్పండి వివేక్ గారు. చెప్తాను. ఇప్పుడు తెనాలి ఇన్సిడెంట్, అఫ్ కోర్స్ వాళ్ళు తప్పు చేసిన వ్యక్తులు అండ్ వాళ్ళు ఒక గంజాయికి అలవాటు పడిన వ్యక్తులు పోలీసును కొట్టడం జరిగిందనేది పోలీసుల వాదన. వాళ్ళ మీద ఆల్రెడీ రౌడీ షీట్లు ఉన్నాయి. డెఫినెట్లీ అలాంటి వాళ్లకు నేను 2 కోణాలు చెప్తున్నాను. ఇప్పుడు చట్ట పరిధిలో పోలీసులకు కొట్టే రైట్ లేదు, బికాస్ కోర్టులు ఉన్నాయి వాటికి. ఎవరికి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే డెఫినెట్లీ పోలీసులు కూడా దాని మీద విచారణ చేస్తున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఎస్పీ గారు నివేదికలో చెప్పడం జరిగింది. 2వ కోణం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. డెఫినెట్లీ రౌడీ షీటర్లకు, మర్డరర్స్ కు, లేకపోతే రేప్ చేసే వ్యక్తులకు ఇలాంటి బహిరంగ శిక్షలు అవసరమే అనేది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ రెండింటిని మనం బేరీజ్ చేసుకోవాలంటే ప్రభుత్వ పరంగానే దాన్ని మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వ పరంగానే మాట్లాడుతున్నాం కాబట్టి చట్ట ప్రకారమే వెళ్తాము. ఒకవేళ అలాంటి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకి డెఫినెట్ గా ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి తప్పులు జరగకుండా ఇంకోసారి చూసుకోవాలనేది కూడా మేము అడ్మిట్ చేస్తున్నాము. అలాంటి చట్ట పరిధిలోనే జరగాల్సినవి కాబట్టి, ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, అలాగే బియాండ్ లెవెల్ ఎవరికి వెళ్ళడానికి ఏ రైట్స్ లేవు. ఆ విషయాన్ని మేము 2 కోణాల్లో చెప్తున్నాను. సో ఈ 2 కోణాలని సుధాకర్ గారికి ఎలా ముడిపెడతాం? డాక్టర్ గారికి ఆయన సప్రెస్ చేయబడ్డారు, ఆయన మానసికంగా చంపేశారు, చివరిగా ఆయన గుండెపోటుకు అకాల మరణం చెందారు. ఈ 2 కేసులు ఎలా చూస్తాం మనము? వైసీపీకి మాకు తేడా లేదా? ఈ 2 కోణాలు ఎలా చెప్తున్నాం? మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాము. రైట్. ఇకపోతే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 10వ తరగతిలో జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లు కొట్టేశారు. ఒక మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడొచ్చా వివేక్ గారు? తప్పు కదా అది? అది ఆయన ఆ కోట్ చేసిన మాట ఆయనది కాదు. గతంలో కాంగ్రెస్ హయాంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీలోకి వచ్చి కూర్చొని ఉన్నారు చూడండి, వాళ్ళు గతంలో కోట్ చేసిన మాటనే ఆయన కోట్ చేశాడు. అప్పుడు పేపర్లు కొట్టేసావు, అప్పుడు నీ మీద మర్డర్, పోలీసులు పేపర్లు ఎత్తుకుని పోయిన మీ నుంచి ఇంతకు మించి మేమేమి కోరుకుంటున్నాం, ఏం ఆశించాలి, మీకు ఇంతకు మించి హుందాతనంగా మీరు ఏం మాట్లాడతారన్నారు. సరే, ఆయన ఎంబీఏ చదువుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 10వ తరగతి పేపర్లు కొట్టేశారు అంటాం, అయితే అది కాస్త అభ్యంతరకరం. మరి నేను అనేది అదే, గతంలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఎవరు వైసీపీలో ఇప్పుడున్న మంత్రులు ఎలగబెట్టిన వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడిన మాటలే. మీ నాన్న ఎలాంటోడు, మీ నాన్న ఏదో మందు అవుతాడని వైఎస్ఆర్ మీద మాట్లాడిన కూడా వ్యక్తులు కూడా ఉన్నారు వీళ్ళంతా. మరి ఈ రోజు ఆయన పక్కన పెట్టుకున్నాడు కదా, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడారు వాళ్ళందరూ ఈ రోజు పక్కన లేరు ఆయన పక్కన. ఆ మాటలన్నీ మళ్ళీ నేను కోట్ చేయలేను, నాకు ఇష్టం కూడా లేదు. మాట్లాడదాం. వివేక్ గారు మళ్ళీ వస్తారు, మనతో విజయకరణ్ గారు ఉన్న తెలుగుదేశం నుంచి. విజయకరణ్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సో జూన్ 4 ఇంకా వెన్నుపోటు దినమా అది 2 రోజుల్లో, లేకపోతే పండుగ దినమా? పండుగ దినం అనేది కూటమంటా ఉంది, వెన్నుపోటు దినంగా ప్రకటించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ. అంటే వెన్నుపోటు దినం అంటే ఏంటి సార్? మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి.
వెన్నుపోటు దినం అంటే ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారిని ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్ గా, చివరికి ముఖ్యమంత్రిగా, దానికి ముందు అపోజిషన్ లీడర్ గా అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్థాయి వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా భావోద్వేగంతో బ్లాక్ మెయిల్ చేసి ఒక పెద్ద కుట్ర పన్ని చివరికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా కాంగ్రెస్ పార్టీని నిండా ముంచారు. చూడండి, అది వెన్నుపోటు అంటే. సార్ ఎవరు ముంచారండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరేంటి దాని డౌట్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనుమానం ఏముంది? ఒకటి. రెండోది, జూన్ 4 స్వతంత్ర దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ కి దుష్ట పరిపాలన నుంచి, అణిచివేత నుంచి, అక్రమాల నుంచి, దాడుల నుంచి, తప్పుడు కేసుల నుంచి ప్రజలు విముక్తి పొందిన స్వతంత్ర దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తా ఉన్నారు. వీరు చేసినటువంటి అకృత్యాలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడికైనా సరే దళితుల గురించి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజల అనగారిన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. శేఖర్ గారు కొంచెం కూడా మానవత్వం లేకుండా డాక్టర్ సుధాకర్ విషయం గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతా ఉన్నాడు. అది అంటే నేను ఇప్పటి వరకు కూడా ఆయన జనరల్ గా ఇటువంటి బూర్జువా మెంటాలిటీ లేనటువంటి వ్యక్తి అనుకున్నాను. ఇతను పూర్తిగా బూర్జువా మెంటాలిటీ అతను ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడింది ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటలో కూడా. సుధాకర్ గారి విషయం అందరికీ రాష్ట్రం మొత్తం తెలిసి నేను ప్రత్యేకంగా చెప్పవటం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డ్రైవర్ ని చంపినటువంటి ఒక నేరస్తుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళిన సిగ్గు లేకుండా ఇంకా వీళ్ళు అసలు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందండి? తెనాలికి సంబంధించిన ఆ కుర్రవాళ్ళని పోలీసులు బహిరంగంగా కొట్టడం చట్ట ప్రకారం నేరం. దాంట్లో ఎవరు కూడా దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. న్యాయపరంగా, చట్టపరంగా వారిపైన ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక సినిమాలో కూడా మనం చూసాం. ఒక పోలీస్ ఆఫీసరు ఒక విక్రమార్కుడు సినిమాలోనా? కాదండి, విక్రమార్కుడు రవితేజ సినిమా. అదే రవితేజ సినిమాలో విక్రమార్కుడు. ఆయన కూడా చొక్కాలు తీసేసి అంత వర్షం నిలబెట్టి కొడతాడు, కొడతా ఉంటారు. అంటే అది ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే వారు ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో వారికి సంబంధించిన బిహేవియర్ ఆ ప్రాంతంలో ఎలా ఉంది అనేటువంటిది అక్కడ ఉన్న ప్రజలకు తెలిసింది ఆ బాధ ఏంటని. అయితే దురదృష్టవశాత్తు దీనిలో కులం ఆపాదించారు. నేనేమంటా ఉన్నా అంటే వారు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, అగ్రవర్ణాలైనా సరే ఎవరైనా సరే ఆ విధంగా కొట్టకూడదు బహిరంగంగా. కానీ లేదు రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టు 4 గోడల మధ్య కానీ ఆ విధంగా కొట్టడం 100కి 100 పాళ్ళు తప్పే. అది మానవ హక్కులు ఒప్పుకోవు, రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేము ఎవరు తప్పు చేసిన, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పు చేసినా తప్పుగా ఒప్పుకోలేదంటే వాడికంటే భావదారిద్ర్యం ఉండోడు, వాడంత ఇరుకు మనస్తత్వం ఉండోడు ఇంకోటి ఉండడు. ఖచ్చితంగా ఆ రోజు పోలీసులు చేసిన దాని వల్ల ప్రభుత్వానికి కూడా కొంత చెడ్డ పేరు వచ్చిన మాట వాస్తవం. హోంమంత్రి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు, విన్నారా? విన్నాను సార్. ఇక్కడ హోంమంత్రి గారు మాట్లాడిన మాటలకు ఏం చెప్తారు మీరు? ఆవిడ ఎక్కడా కూడా పోలీసులు తప్పు చేశారు లేకపోతే వారి మీద మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట ఎక్కడ హోమ్ మినిస్టర్ గారు చెప్పలేదు. అయితే పోలీసు కానిస్టేబుల్ ని చంపబోయారు, వీరు ఆ విధమైన మనస్తత్వం ఉన్నవారు కాబట్టి పోలీసులు ఈ విధంగా ట్రీట్ చేశారనే చెప్పుకొచ్చారు, కానీ పోలీసులు ఈ విధంగా కొట్టడం తప్పని చెప్పలేదు ఆవిడ. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తానండి. విక్రమార్కుడు సినిమాలో అది సినిమా అయినప్పటికీ కూడా వాళ్ళని కొట్టడం తప్పైతే ఖచ్చితంగా ఏంటి కంటిన్యూ చేయండి విజయ్ గారు, వినిపిస్తుంది. వారిని కొట్టడం తప్పో ఒప్పో అనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటే అక్కడ ఆ కుర్రవాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళు చేసినటువంటి తప్పు చేశారా లేదా అనేటువంటిది, తప్పు చేసినప్పటికి కూడా వాళ్ళని అట్ట కొట్టడం అనే దాన్ని మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. నా పరంగా నేనైతే మాత్రం వారిని బహిరంగంగా అక్కడ కొట్టడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చట్ట వ్యతిరేకంగా చేసిన ఆఫీసర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలనే కోరుకుంటా ఉన్నాను. వాళ్ళలాగా మూర్ఖత్వంగా మర్డర్ చేసిన కూడా ఒళ్ళో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి వాళ్ళ కొత్తగా దళితుల మీద ప్రేమ వచ్చిందండి. వాళ్ళ ఎంపీ తిరుపతి ఎంపీ చనిపోయాడు. చనిపోతే దుర్గా ప్రసాద్ అనేటువంటి ఎంపీ చనిపోతే ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని వాళ్ళు వెళ్ళి పరామర్శించాల.
27 పథకాలు దళితుల యొక్క పథకాలు వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడే పథకాలు తీసేశారు. వాటి గురించి మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఇప్పుడు మీరు అనేక అంశాలు చెప్తా ఉన్నారు. మరి దోమతోటి విక్రమ్ అనే కుర్రవాడిని మీ జెడ్పీటీసీ చంపాడు, మరి దానికి ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పాలా. ఇంకొక అంశం విజయ్ గారు పేరు సార్ ఒకే మాట, ఈ భారతదేశంలో హక్కులకు దిక్కైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పేరును తీసి విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాక అసలు దళితుల గురించి కానీ ఎవరి గురించి కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రోజు శేఖర్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడటం నిజంగా ఎంతో శోచనీయం. ఆయన సుధాకర్ గారి గురించి మాట్లాడిన విధానం చూస్తా ఉంటే నిజంగా మనం రాజకీయాల్లో ఉండొచ్చు పోవచ్చు అండి, పదవులు ఉంటే ఉంటాయి, పోతే రాజకీయాలే శాశ్వతం కాదు. కొంచెం మానవత్వం అనేది కూడా ఒకటి ఉండాలి. రైట్ విజయ్ గారు ఇంకొక అంశం తిరువూరు మున్సిపాలిటీని మీరు కైవసం చేసుకోవటం అది ఎంతవరకు కరెక్ట్? ఇదేనా రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం నీతి? ఇదేనా? మీకు అసలు బలమే లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకొని మీరు తిరువూరు మున్సిపాలిటీని మీరు కైవసం చేసుకున్నారంటే మీరు ఏం మెసేజ్ ఇచ్చారు, ఏం ఇండికేషన్ ఇచ్చారు పబ్లిక్కి? సార్ ఇప్పుడు ఒకటి, మా పార్టీలో చేరి వాళ్ళు ఓటింగ్ చేశారా లేదా అనేటువంటిది నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అయితే వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆ ఎన్నికల్లో స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. భయంకరమైనటువంటి ఒత్తిడులు, దాడులు, పోలీసుల యొక్క అణిచివేతలు, తప్పుడు కేసులతో చేసి రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు విధానంతో వాళ్ళు గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీలు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వారు చేసిన కుక్క కాటికి మేము చెప్పదెబ్బ కొట్టామనేటువంటి మాత్రమే చెప్పదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి కృష్ణాలు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సో ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అనేక అంశాల మీద మాట్లాడారు. దానికి సంబంధించి కృష్ణాలు గారు వారి యొక్క విశ్లేషణని అందిస్తారు. కృష్ణాలు గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వివేక్ బాబు గారి గురించి నాకు మొదటి నుంచి ఒక అభిప్రాయం ఉంది. ఆయన చాలా డిబేట్స్ లో రాజకీయం ఎలా ఉన్నప్పటికీ కూడా బాధ్యతాయుతంగా మాట్లాడతారు అనేటువంటి దాని మీద ఒక అభిప్రాయం. విజయ్ కిరణ్ మీద మాత్రం నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఏదైనా మాట్లాడేస్తాడు, నెగిటివ్ అభిప్రాయం ఉంది విజయ్ కిరణ్ మీద. విజయ్ కిరణ్ బాగా పరిచయం, వివేక్ బాబు గారు నాకు అసలు పరిచయం లేదు. కానీ ఈ రోజున వీళ్ళిద్దరూ ఒక అధికార పార్టీల తరపున పార్టీల ప్రతినిధులుగా, వీళ్ళు ప్రభుత్వానికి ప్రతినిధులు కాదు, పార్టీల ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా మాట్లాడారు. ఇద్దరు కూడా చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, జనాలకి సంబంధించినటువంటి ఘటన విషయంలో పోలీసులు ఆ విధమైనటువంటి వాళ్ళు నేరస్తులైనా, నిందితులైనా, రౌడీ షీటర్లైనా, గంజాయి అమ్మేళ్ళైనా సరే వాళ్ళని నేరారోపణలు చేసి కోర్టులో మాత్రమే హాజరుపరిచేటువంటి అధికారము పోలీసులకు మన చట్టము, మన రాజ్యాంగం కల్పించబడింది. అంతే తప్ప వాళ్ళకి శిక్షలు విధించేటువంటి అధికారాలు మన ఐపీసీలు గాని, అదే విధంగా మన రాజ్యాంగం గాని ఆ విధమైనటువంటి అధికారాలు పోలీసులకి ఇచ్చి ఉండలేదు. కాబట్టి పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు, అదే విధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించారు, అప్రజాస్వామికంగా కూడా వ్యవహరించారు. కాబట్టి పోలీసులు తప్పు చేస్తే పోలీసులను కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనేటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు. ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతాయుతంగా మాట్లాడారు అని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, వాళ్ళిద్దరూ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాత్రమే, ప్రభుత్వానికి కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా టెక్నికల్ గా కీలకమైనటువంటి అంశం. ఎవరు ఈ ప్రభుత్వానికి ప్రతినిధి? చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు మంత్రి అనిత, ఆవిడ ప్రభుత్వానికి ప్రతినిధి. ఆవిడేం మాట్లాడారు? ఈ విధంగా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, అందుకని వాళ్ళని శిక్షించారు అని చెప్తున్నారు. అంటే మీకు ఆ విధంగా పోలీసులకి ఈ విధంగా శిక్షలు విధించేటువంటి అధికారము ఈ హోంమంత్రిగా వంగలపూడి అనిత ఆవిడకు పోలీసులకి ఇచ్చారా? ఏ చట్టం ప్రకారం ఇచ్చారు? ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు? ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా శిక్షలు వేస్తారు? ఇది ఎంత బాధ్యతారహితమైనటువంటి ప్రకటన. ఇది ఖచ్చితంగా నేను అనుకుంటాను హోంమంత్రి చేసినటువంటి ప్రకటన కాదు, వాళ్ళ పొలిటికల్ బాస్
కోసం వాళ్ళు చేయించినటువంటి ప్రకటన. హోంమంత్రి దగ్గర ఏ అధికారం లేదు, ఏమి ఆవిడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కాదు కదా. ఏదైనా సరే వాళ్ళ పొలిటికల్ బాస్ అంటే చంద్రబాబు గారు లోకేష్ గారు కలిసి చేపించారు ఏమిటి అంటారు? ఏమండి కృష్ణాల్ గారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నేను చెప్పాను. ఓకే, మీరు దానికి ఇంకొకటి యాడ్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎందుకన్నాను? ఆయనకి లాండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంది, పొలిటికల్ బాస్. ఈ ప్రభుత్వానికి బాస్ ఎవరు? అందరి మంత్రులకి ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు హోంమంత్రి బాధ్యతారహితమైన ప్రకటన చేశారు. లేదు ఆవిడే చేశారనుకోండి, ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా. ఇది ఖచ్చితంగా హోంమంత్రి బాధ్యతారహితమైనటువంటి ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఆవిడ దీనికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర, కోర్టు దగ్గర ఆవిడ ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉండొచ్చు అని అంట. ఇప్పుడు 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు తెనాలి. సో ఆయన రాకని ఏ విధంగా చూస్తారు మీరు కృష్ణాయిల్ గారు? ఇప్పుడు నేను ఒక మాట చెప్పేదానండి, కంక్లూడ్ చేసినట్టు చెప్తా. హోంమంత్రి, ఇదే హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవిడ్ని దుర్భాషలాడి, ఆవిడ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసి, ఆవిడ కంప్లైంట్లు చేస్తే కంప్లైంట్లు తీసుకోకుండా డీజీపీ ఆఫీస్కి వెళ్తే కనీసం డీజీపీ ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఆ రోజున జరిగితే, ఈ విధంగా ఒక మహిళకి అన్యాయం చేయడము, ఈ విధంగా వ్యవహరించడం పోలీసులు గాని ప్రభుత్వం గాని తప్పు అని నాలాంటి ప్రజాస్వామిక వాదులందరూ ఆ రోజున గొంతెత్తి మాట్లాడారు. చాలా మంది అడుగుతున్నారు ఈ రోజున. ఇప్పుడు వీళ్ళిద్దరు వివేక్ బాబు గారు, అదే విధంగా విజయ్ కిరణ్ గారు మాట్లాడినట్టుగా మిగతా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడటం లేదు. ఇది వాళ్ళ పార్టీలకు నష్టం అని నేను సూచన చేస్తున్నా. వీళ్ళని చూసి నేర్చుకోమని చెబుతున్నారు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి. ఎందుకు అంటే పోలీసులు తప్పు చేశారనుకోండి, పోలీసులు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు మేము చర్య తీసుకోండి అని వీళ్ళిద్దరు ఎలా చెప్పారు అలా చెప్పొచ్చు పార్టీలు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చే రాష్ట్రం కదా లాభం జరిగింది. లేదు పోలీసులు తప్పు చేశారు, వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారనుకోండి, ఏమైంది మీరు చూడండి. గత ప్రభుత్వంలో 4 ఇన్సిడెంట్లు, మీరు ఒక ఇన్సిడెంట్ గురించి సుదీర్ఘంగా చెప్పారు. 4 ఇన్సిడెంట్లు చాలా క్లుప్తంగా 1 minute లోనే 4 ఇన్సిడెంట్ చెప్తారు. సుధాకర్ ఇన్సిడెంట్ విషయంలో వీళ్ళు ఈ విధంగా వత్తాసు పలికి, ఏది పోలీసులు వత్తాసు పలికి ఎందుకు పలికారా? వాళ్ళ సీఎం ను ప్రశ్నించారు కాబట్టి. వాళ్ళ సీఎం ను ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి. ఇంకా అందుకని గుడ్డిగా వాళ్ళు డాక్టర్ అయినా ఎవరైనా సరే చచ్చేంత వరకు వెంటాడతారు. ఇది వాళ్ళు చేశారు, వాళ్ళు చేసినటువంటి తప్పు. రెండవది ఏంటి, వరప్రసాద్ అనేటువంటి యువకుడికి శిరోమణనం ఎందుకు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దాని మీద ప్రశ్నించినందుకు పోలీసులే శిరోమణనం చేశారు. ఎవరు చేయించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి పోలీసులకు సపోర్ట్ చేశారు వాళ్ళు. మరి అదే విధంగా మీరు సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే దానికి కేసు పెట్టలేదండి, ఎఫ్ఐఆర్ పెట్టలేదు పోలీసులు. ఎఫ్ఐఆర్ పెట్టడం కాదు అసలు, చాలాళ్ళు ఆయన చక్కగా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు కదా. కాదు, ఆయన ఎఫ్ఐఆర్ పెట్టలేదు. ఎఫ్ఐఆర్ కట్టకపోతే పెళ్లిళ్ళకి, పేరెంటాలకి అన్నిటికీ తిరుగుతుంటే దాని మీద 48 గంటల పాటు ఉద్యమం చేస్తే, తీవ్రమైన ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇది వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో చేసిన తప్పు. తర్వాత ఈ పక్కనే తెనాలి పక్కనే ఉన్నటువంటి చీరాల్లో కిరణ్ అనేటువంటి యువకుడు మాస్క్ పెట్టుకోలేదు, పోలీసులు కొట్టారు. అది గొప్ప అన్యాయంగా కొట్టారా పోలీసులు అని అంటే ఏమైంది? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేది. పోలీసులు ఏం చేసినా రైటే అని చెప్పేసి అంటే ఇవన్నీ కలిసి కలగలిపి వాళ్ళని 151 నుంచి 175 పోవాలనుకున్నప్పుడు 11కు తెచ్చినటువంటి పని. నేనేమంటానంటే ఇప్పటికీ కూడా అంతసేపు సుధాకర్ కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ని శేఖర్ రెడ్డి గారు, సుధాకర్ కు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని శేఖర్ రెడ్డి గారు అంతసేపు ఆ అంశాన్ని అప్పుడు ఆయన చేశాడు, ఇచ్చేసాడు. ఇప్పుడు ఎందుకండి మీకు అయిపోయింది, అది మీకు మచ్చగా ఉంది. సరే మీ సీఎం తిట్టాడని అనుకుంటున్నామండి, తిట్టేందుకే చేశారు, అయిపోయింది. ఇప్పుడైనా సరే వ్యూహాత్మకంగా కొంచెం వ్యూహాత్మకంగా ఊరించి ఇది అన్నెసరీ కాదు, మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ నెత్తికి రాసుకోవటం?
వ్యూహాత్మక వ్యవహరించడం అనేది Right. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు. రైట్ మరొక అంశం కృష్ణాయన్ గారు ఒకటి చెప్తా అండి. జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పరీక్షలప్పుడు ఆయన పేపర్లు కొట్టేశారంటూ లోకేష్ గారు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇందాక ఎవరో చెప్పారు, వివేక్ బాబు గారు, నాకు తెలిసి విజయకిరణ్ గారు ఎవరు అన్నారు. నేనేమన్నానంటే ఎవరు అన్నారు అనేటువంటి దాని మీద అసలు రాజకీయ విమర్శలు అనేటువంటిది ఒక స్థాయి లేకుండా, ఆధారాలు లేకుండా ఏది పడితే అది విమర్శలు చేసుకునేటువంటి స్థాయికి రాజకీయాలు దిగజారాయి. ఒక పార్టీకి మొత్తం నాయకత్వం వహించేటువంటి స్థాయికి వచ్చినటువంటి నారా లోకేష్ ఆ విధంగా బాధ్యతాయుతంగా మాట్లాడటం వల్ల నారా లోకేష్ స్థాయి పెరుగుతుందని అందరూ అనుకునేటువంటి సమయంలో ఆయన స్థాయి తగ్గించుకున్నాడు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అదే ఆయనకే వదిలిపెడుతున్నాను, ఆయన ఇష్టము. రెండో అంశం ఏంటంటే, ఇక 4వ తేదీన వాళ్ళు వెన్నుపోటని, వీళ్ళేమో పండగ వాతావరణం అని వీళ్ళు అనుకోవటం, వీళ్ళు రెండు కూడా ఈ రెండు అంటే అధికార పక్షం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం. ఇది ప్రజల కోణంలో ఎప్పుడూ కూడా ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తాయి. వీటిని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి దాని మీద ప్రజలకు ఉండేటువంటి అనుభవాన్ని బట్టి తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు మొత్తం 2 పండుగలు ఒకేసారి చేసుకోమన్నారుగా పవన్ కళ్యాణ్, దానికోసమని సంక్రాంతి దీపావళి కానీ చేసుకోవాలి అనుకుంటే సపోజ్ ఏం చేయాలంటే 4వ తారీఖు లోపులోనే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడానికి పెట్టారు కాబట్టి మీరు పండగ 2 రావాలని అనుకున్నారు కాబట్టి అమ్మఒడి ఇస్తా అన్నారు, ఎలా జూన్లోనే ఇస్తా అన్నారు కదా, 4వ తారీఖు లోపు ఇచ్చేయండి, ఎంతమంది ఉన్నారు అంతమందికి చేసుకుంటారు అమ్మఒడి డబ్బులతోటి అన్నారు. రైతు భరోసా ఇస్తామని అంటున్నారు, ఈ నెలలోనే ఇస్తా అన్నారు, 4వ తారీఖు లోపు ఇచ్చేయండి. జనానికి డబ్బులు వచ్చి అనుకోండి ఆటోమేటిక్ గా పండగే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోవటం అరిసికి పెట్టాక పట్టించుకోరు. సమయం లేదు కృష్ణాయన్ గారు. శేఖర్ రెడ్డి గారు తీసుకుందాం కాబట్టి ఒకదానికి చెప్పి ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, పరామర్శించడం అనేటువంటిది ఓ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేసినటువంటి తప్పులన్నిటికీ ప్రజలు శిక్ష వేశారు. ఆయన చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ఆయనకి క్షమాపణ ప్రజల తరఫున కోరలేదు, వాడికి ఎక్కడా కూడా పశ్చాత్తాపం ప్రకటించుకోడు. ఇది ఒక రాజకీయ నాయకులకి ఒక దౌర్భాగ్యం. గజనీలు లాగుంటారు, వాళ్ళు చేసిన తప్పులైతే వాళ్ళకు గుర్తుండవు, ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రం గుర్తుంటాయి. కాబట్టి అలాగని ప్రతిపక్ష నాయకుడిగా బాధితుల తరఫున వాళ్ళు ఎవరైతే పోలీసులు వ్యవహరించినటువంటి తీరును ఖండించడం ఆయన యొక్క బాధ్యత అంటారు. ఒత్తాసు పలకటమో లేక వాళ్ళకి మద్దతు ఇవ్వటమో ప్రభుత్వాన్ని విమర్శించడమో కరెక్టే, ప్రతిపక్ష నాయకుడిగా కనీసం చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నిస్తారు, మీ ప్రభుత్వంలో ఇవి జరిగాయా? అవును చూద్దాం అసలు ఆయన ఏం మాట్లాడబోతారో. మరి రేపు 3వ తారీఖు వస్తారుగా, ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం. శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ సార్. ఒకటి మన వివేక్ బాబు గారు మాట్లాడుతూ తల్లి చెల్లి అని వ్యక్తిగత విషయాలు తెచ్చారు సార్. నేను కూడా నందిని రేణుదేశాయ్ అంటే కుక్క పట్టి ఏడుస్తారు సార్. అంటే మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడి నేను కూడా నందిని రేణుదేశాయ్ అన్నాను అనుకో, కుక్క పట్టి ఏడుస్తాడు. ఎందుకు ఊరికే ఎందుకు? జనాలు ఆల్రెడీ దానికి తీర్పిచ్చారు, అందుకే 11 ఇచ్చారు. అలా మాట్లాడేందుకు 11 ఇచ్చారు. నేను చెప్పిన మాట కాదు, చెల్లెలు తల్లి బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి చెప్పాను. అవి తల్లి చెల్లెలు ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి కోట్ చేశాను. వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే కదా తప్పకుండా మీరు మాట్లాడచ్చు. నేను మీలా చేస్తాను. నేను వివేక్ గారు, శేఖర్ రెడ్డి గారు, అంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాని గురించి ప్రస్తావన చేశాను. మీరు చెప్పిన పేర్లు గల వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు కదా, ఆ ప్రస్తావన చేయడానికి అన్నారు. రేణుదేశాయ్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. సరే అవన్నీ అయిపోయింది, తీసేయండి సార్. లేటెస్ట్ చెప్పండి. మరి అయిపోతాయండి. పవన్ కళ్యాణ్ గారి అంశంకి వచ్చేసరికి, జనసేన అంశంకి వచ్చేసరికి అయిపోతాయి. అది వ్యక్తిగత అంశాలు, అవి మాట్లాడకూడదు. రాజకీయ ప్రతినిధి, ఒక పార్టీ ప్రతినిధి, ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె మాట్లాడిన మాటలు కోట్ చేశాను నేను. మా అన్నకు మానసిక పరిస్థితి బాగోలేదు, ఏదైనా ఆసుపత్రిలో చూపించండి అని ఆమె అన్న మాటలు కోట్ చేశాను. విజయ్ కిరణ్ మాట్లాడుతాం, ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ మాట్లాడండి, స్టక్ అయినట్టున్నారు మీరు. మాట్లాడుతుంటే నిజంగా ఈ రోజు ఎంత మంది మాట్లాడతారు, విజయ్ కిరణ్ మాట్లాడతారు. సార్ దుర్గా ప్రసాద్ గారు చనిపోతే పరామర్శించలేదు సార్. దుర్గా ప్రసాద్ గారు చచ్చిపోయింది ఎప్పుడే? నిండు కోవిడ్. ఆయన చనిపోయిన వెంటనే వాళ్ళ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఆయన ఎంపీ కుటుంబ కదా. సమేతంగా కోవిడ్ అయిపోగానే కుటుంబ సమేతంగా మీ నాన్న ముఖ్యమంత్రిగా చనిపోతే కొడుకు ముఖ్యమంత్రి కావాలి కదా. ఒకేళ్ళు ఇచ్చేలేరు. ఇంకో న్యాయం మాకో న్యాయమా? ఓకే, మర్చిపోదట కళ్యాణ్ చక్రవర్తికి ఎవరు ఇచ్చారు? కళ్యాణ్ చక్రవర్తికి ఎవరు ఇచ్చారు? ఆయన ఆరోగ్యం బాగా చనిపోతే కళ్యాణ్ చక్రవర్తికి మీ పార్టీ ఇచ్చిందా, మా పార్టీ ఇచ్చింది? ఎమ్మెల్సీ గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, గౌరవిస్తే ఆయన వాళ్ళని అగౌరవపరిచినట్టంట. ఇంకోటి సార్, ఇంకా నేను మాట్లాడాలి సార్. ఇంకోటి ఏంటంటే, ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, ప్రశ్నించడం అంటే నేను ప్రశ్నించడం వేరు, తిట్టడం వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తిడుతూ మాట్లాడటం వేరు, ప్రశ్నించడం వేరు. హుందాగా ప్రశ్నించడం వేరు. సార్ ఒక విషయం చెప్తున్నాను సార్, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిని, నేను కూడా ఏదో వ్యాపారం చేసుకున్నాను, ఒక స్థాయి కలిగిన. సరే, నాకు సమాజంలో కొద్ది గొప్ప డాక్టర్ సుధాకర్ అంతో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి తోటి ప్యానల్ మెంబర్లంతా స్థాయి లేకపోవచ్చు, కానీ ఏదో కొంచెం చిన్నపాటి స్థాయి ఉంది. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుందిలేండి. నాకు చిన్నపాటి స్థాయి ఉంది సార్. ఆ చిన్నపాటి స్థాయికి నేను ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారిని నేను తిడితే నన్ను ఇలాగే అయ్యో పాపం మతి భ్రమించిందని వదిలేస్తారు కదా? కాదు, ఇంకో మాట సార్, ఈ పార్టీకి చెందిన చాలా మంది నిత్యం తిడతా ఉంటారు కదా సార్. అయ్యో పాపం మతి భ్రమించిందని వదిలేస్తారు. ఒక్క నిమిషం సార్, నేను మాట బ్రాండ్ అంబాసిడర్ ఒక విషయం సార్, దయచేసి ఆగండి, మీరు ఎంతసేపు మాట్లాడారు? సమయం తక్కువ ఉంది, శేఖర్ రెడ్డి గారు దయచేసి సహకరించాలి. కంక్లూజన్ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్. ఏదైతే నారా లోకేష్ గారు మొన్న ట్వీట్ చేశారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు చదివింది సిబిఎస్ఈ సిలబస్. ఓకే, మరి ఎస్ఎస్సి 10th క్లాస్ పేపర్లు కొట్టేసి ఆయన ఏం చేసుకుంటాడు? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పానండి. అమ్ముకొని ఉంటాడు, అమ్ముకొని ఉంటాడు. మీ చంద్రబాబు నాయుడు బతుకది, మీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. విజయ్ కిరణ్ సిగ్గులేని మాటలు కదా. ఒక్క నిమిషం సార్, కోలా కృష్ణమోహన్ అని ఒక ఆయన ఉండేవాడు సార్, యూరో లాటరీ దగ్గర, మీ విజయవాడే సార్, మీకు ఐడియా ఉంది లేదా? ఆయన ఛానల్ 30 లక్షలు ఇంట్లో డబ్బులు, 20 లక్షలు నా దగ్గర డబ్బులు తీసుకొని చదువు చెప్పే టీచర్ తో బెంగళూరు లేచిపోయాడు అని చెప్పాడు. వాళ్ళతో బాగా కావాల్సిన వ్యక్తి. శేఖర్ రెడ్డి గారు సమయం లేదు, సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి సహకరించాలి. విజయ్ కిరణ్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. శేఖర్ రెడ్డి గారు దయచేసి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెనాలి ఐతానగర్కి వెళ్లే కంటే ముందే యావత్ ఎస్సీ ఎస్టీ దళిత సామాజిక వర్గాన్ని మొత్తానికి కూడా చెంపలు వాయించుకొని, నేను దళిత సామాజిక తప్పు చేశాను, నా తప్పులు క్షమించండి అన్న దాకా. ఐతానగర్ అంటే దళిత ఉద్యమాలకు పెట్టిన పేరు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆయన చేసిన తప్పులు దళిత సమాజానికి తప్పు అయిపోయిందని చెప్పి చెంపలేసుకున్న తర్వాత ఐతానగర్ రావాలా, లేకపోతే దళిత సమాజం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది. అంటే ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. అంటే విజయ్ గారు రానివరా ఆయన్ని, తెనాలి ఐతానగర్ అడుగు పెట్టనివరా? లేకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఆయన చేసినటువంటి ద్రోహం దళిత సామాజిక వర్గానికి 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయేలాగా దళిత సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అనేక మందిని చంపాడు, చంపించాడు. అటు గురజాల దగ్గర దోమతోట విక్రమ్ దగ్గర నుంచి, ఇటు కిరణ్ దగ్గర నుంచి మొత్తాన్ని కూడా రాజకీయ హత్యలు మొట్టమొదటి స్టార్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులతో. కాబట్టి దళిత సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పకుండా ఆయన ఐతానగర్ రాకూడదు. వస్తే మాత్రం దళిత సామాజిక వర్గం అతను ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా. అడ్డుకుంటారా ఆయన? అడ్డుకుంటారా మీరు? ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే సుధాకర్ గారి బొమ్మలు అయితే ఉన్నాయో, ఏదైతే కిరణ్ మన చీరాల కిరణ్ ఉన్నాయో, వాళ్ళందరూ ఫోటోలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రోగ్రాం దగ్గరికి వెళ్తాము. వాళ్ళకి సమాధానం చెప్పి, ఎందుకని మీరు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిందే, వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందని రాజ్యాంగబద్ధంగా కోరుకుంటాం. వివేక్ గారు సార్ 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 ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు సమయం లేదు. వివేక్ గారు వస్తారు, లాస్ట్ లో 30 సెకండ్స్ మాట్లాడుతూ రాకండి. వివేక్ గారు కంక్లూజన్ ఇవ్వండి. వివేక్ గారు మీరు కూడా కట్టుబడి ఉన్నారా? ఏదైతే విజయ్ కిరణ్ గారు మీ కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దళితుల హత్యలకు సంబంధించి వారందరికీ క్షమాపణలు చెప్పి తెనాలి ఐతానగర్ అడుగు పెట్టండి, లేకపోతే వాళ్ళందరూ ఫోటోల ప్రదర్శనతో మేము ఆయన అడ్డుకుంటామన్నారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు చేసిన దమనకాండ అంటే ఆల్ ది కమ్యూనిటీస్, అంటే ఒక వర్గం అని కాదు కానీ అందరి కమ్యూనిటీలకు సంబంధించిన అందరి బాధితులకు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అణచివేయబడే వర్గాలకు ఖచ్చితమైన
ఒకలాంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి వారికి డెఫినెట్ గా చెప్పాల్సి ఉంటుంది. కాసేపు కామ్ గా ఉండు అని ఇందాక ఆయన వైసీపీ ప్రతినిధి అంటున్నాడు నన్ను. గీలు మీ ఇంట్లో పెట్టుకోండి, నా దగ్గర పెట్టుకోవడానికి మాట్లాడొద్దు, మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడారు. తర్వాత ఇది డిబేట్ లో బూతులు మాట్లాడి అమ్మన బూతులు తిట్టే నువ్వు చెప్పాలి. పాత విషయాలు మీలాంటి వానికి ఎలా చెప్పాలో అలాగే చెప్తాను, మీలాంటి వానికి ఎలా చెప్పాలో అలాగే చెప్తాను, అర్థమైందా? మీలాంటి వాళ్ళకి ఎలా మాట్లాడాలో అలాగే చెప్తాము. ఆ భాష గ్రామీణ భాష గ్రామీణ భాష మాట్లాడలే, గ్రామీణ భాష మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ చదివింది సిబిఎస్ఈ సిలబస్, ఆయన 10th క్లాస్ బ్యాబ్ కొట్టేసి ఆయన ఏం చేసుకుంటాడని అడిగారు, దానికి చెప్తారా మీరు సమాధానం? ఇప్పుడు ఒక నిమిషము, ఇందాక మాట్లాడిన దానికి సుధాకర్ గారిది చెప్పి చూపిస్తానన్నాను కదా, ఒకసారి చూడండి. ఇది ఒక ఆటోలో ఆయన్ని కూర్చోబెట్టి, ఆటో 3 సీట్ల ఆటోలో మధ్యలో కూర్చోబెట్టారు, సీట్లో కూడా కాదు, ఆటో మధ్యలో సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్లిన ఘటన ఇది. ఒక డాక్టరు 52 ఏళ్ల వయసుండి 8 ఏళ్ళు ఇంకా సర్వీస్ లో ఉన్న ఒక డాక్టర్ పరిస్థితి ఇది గత 5 ఏళ్ల పాటు. ఇందాక మీకు చెప్పాను కదా లండన్ పేపర్ కూడా వేసిందని, అది కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ సాక్ష్యాధారాలు, ప్రపంచం చూసింది, ప్రపంచం యూకే పేపర్ లో వేశారు, ఇది యూకే పేపర్, యూకే పేపర్, యూకే పేపర్ లో పరిపాలన గొప్పదనం యూకే వరకు వ్యాపించింది. డైరెక్ట్ గా ఏం రాశారంటే ఆ డాక్టర్ ఎందుకు అడ్డుపడ్డం, ఎందుకు అడ్డుపడుతున్నాం, ఎందుకు చదివి వినిపిస్తా నాకు గొప్పదనము. సార్ చెప్పండి, సమయం లేదు, ఫాస్ట్ గా చెప్పండి. చూడండి, ఒక ఫస్ట్ లైన్ మాత్రమే, ఒక ఫస్ట్ లైన్ చదువుతాను. A doctor who was suspended after rising concerns about Indians shortage of face mask. డైలాగే పీపీఈ అడిగినందుకు డాక్టర్ పరిస్థితి, ఇండియాలో ఒక డాక్టర్ పరిస్థితి ఇది అని యూకే పేపర్ రాసింది. అంటే ప్రపంచంలో మన యొక్క గొప్ప పరిపాలన గురించి ప్రపంచం చూసింది. వీళ్ళు ఈ రోజు మళ్ళీ గత వైసీపీ చెప్తున్నారు. రైట్ రైట్, వన్ వర్డ్ కంక్లూజన్ కృష్ణాయని గారు, వన్ వర్డ్ కంక్లూజన్, సమయం లేదు. జగన్ గారు గత ప్రభుత్వంలో జరిగిన హత్యలకి క్షమాపణలు చెప్పి తెనాలి అడుగు పెట్టమని చెప్తున్నారు విజయకిరణ్ గారు కానీ వివేక్ గారు కానీ, దానికి మీరు కూడా సమర్థిస్తారా? ఇప్పుడు విజయ్ కిరణ్ గారు అదే విధంగా వివేక్ బాబు గారు రాజకీయ పరమైనటువంటి డిమాండ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ డిమాండ్ చేస్తాయి. నేనేమంటానంటే ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకూడదు. తెనాలి ఘటనలు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అదే విధంగా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన ప్రభుత్వంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో క్షమాపణ చెప్పాల్సిందే. ఆ తప్పులని ఆలోచన చెప్పినప్పుడు, ఆ తప్పు అయినప్పుడు ఈ రోజున క్షమాపణ చెప్పకపోతే ఎట్లా? ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇప్పుడు హోంమంత్రి కూడా ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్ కి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆవిడ క్షమాపణ చెప్పాల్సి వస్తే, సరిదిద్దుకోకపోతే వీళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతే పట్టి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు, విజయకిరణ్ గారు, వివేక్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. చూద్దాం మరి జూన్ 3వ తారీఖు అంటే రేపు తెనాలిలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత ఆయన అడుగు పెట్టబోతున్నాడు. తెనాలిలో జరిగినటువంటి ఏదైతే 3 యువకుల్ని పోలీసులు 3rd డిగ్రీ నడి రోడ్డు మీద ప్రయోగించారో దాని మీద ఆయన వారికి మద్దతుగా ఆయన తెనాలి అడుగు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో దళిత సంఘాలన్నీ కూడా ఆయన క్షమాపణ చెప్పి, గత ఆయన ప్రభుత్వంలో దళితులపై జరిగినటువంటి దమనకాండకు ఆయన క్షమాపణ చెప్పి తెనాలి అయితే నాకు అడుగు పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా మరో అంశం చూస్తే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించింది. అదేవిధంగా కూటమి పార్టీలు మాత్రం పండుగ దినంగా ప్రకటించింది. సో రేపు ఎల్లుండు 2 రోజులు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఏపీ రాజకీయాలు నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇది వాటి పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ 99 టీవీ.